ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 25వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 25వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆహారం విషయంలో కానీ, అన్నపానాదుల విషయంలో కానీ, పానీయాల విషయంలో, తీసుకునే పానీయాల విషయంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధగా ఉండాలి. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు, ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు, ఈ జాయింట్ పెయిన్స్, అలాగే వీటితో పాటు మెంటల్ వరీ అంటే మానసికమైన ఆందోళన కూడా మీకు ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని అశుభకరమైన వార్తలు వినటం వల్ల మీరు మానసికంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వంటగదిలో వంట చేసేటప్పుడు అగ్ని సంబంధమైన ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు వంట చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆలస్యం, ఏదో ఒక రకమైన అవాంతరాలు రావటం, దానివల్ల మీరు నష్టపోవటం అనేది జరుగుతుంది. అలాగే అకస్మాత్తుగా మీ ఖర్చులు పెరిగిపోవటం వల్ల మీరు కొంచెం మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజున మీకు ఇష్టం లేని కార్యక్రమాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఆసక్తి ఉండదు వాటి మీద. అయినా ఎవరి బలవంతం మీదో, ఎవరి మెప్పు కోసమో, లేకపోతే ఎవరో ప్రాపకం కోసం మీకు ఇష్టం లేని కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి పిక్కల నొప్పులు, కండరాల నొప్పులు కూడా రావడానికి, ఈ కీళ్ళ సంబంధమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ సాధ్యమైనంత వరకు ఆహార నియమాలను పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయకండి. ఎక్కడ పడితే అక్కడ మీరు నీటిని సేవించకండి, ఇతర పానీయాలు సేవించకండి. ఒకవేళ అలా కనుక చేస్తే ఈ కలుషితమైన ఆహార పదార్థాల వల్ల మీ కడుపు అంతా అప్సెట్ అవ్వడానికి, ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు కొంచెం మానసికమైన వేదనకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు ఖచ్చితంగా అక్కడ ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. మీ తోటి ఉద్యోగులతో కానీ, అలాగే పై అధికారులతో కానీ ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీరు మీ మాటను కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు, ఆవేశపూరితంగా నిర్ణయాలు చేయకూడదు. అలాగే మీ మనసుకి ఏది చూస్తే ఆ పని చేయకూడదు. ఏదైనా పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి
మీరు పని చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పటికీ కూడా మీకు నమ్మకం కుదరకపోతే మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుని మీరు మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ కోపతాపాలను కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. అసహనాన్ని మీరు ఎవరి దగ్గర కూడా ప్రదర్శించకూడదు. ఈ అసహనాన్ని కనుక ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా మీకు అవతల వాళ్ళకి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి. ఆ సంబంధ బాంధవ్యాలు తెగిపోయి ఖచ్చితంగా కూడా మీరు ఒంటరివారైపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆదాయానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం మీకు సమృద్ధిగానే మీకు చేతికి అందుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఖర్చుల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం కేర్ఫుల్గా ఉండటం అనేది చెప్పుకోదగిన సూచన. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున చంద్ర అష్టకాన్ని మీరు చదవండి, చంద్ర జపం చేయండి. అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఒకవేళ మీకు పంచామృతాలతో అభిషేకం చేయటం వీలు కాకపోతే కనీసం నీళ్లతోనైనా స్వామివారికి అభిషేక అర్చనాది కార్యక్రమాలు కనుక నిర్వహిస్తే ఖచ్చితంగా కూడా మీ యొక్క సమస్యలన్నీ కూడా ఆ సమస్యల తీవ్రత తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆవుకి బియ్యాన్ని నానబెట్టి ఆవుకి పెట్టండి. లేకపోతే బియ్యాన్ని ఎవరికైనా దానం చేయండి. పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దీనికి తోడు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అనేది తప్పకుండా చదవాల్సిన అవసరం ఉంటుంది. అంగారక స్తోత్ర పఠనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించండి. దానివల్ల కొంతమందికి దీనివల్ల ఉపయోగం ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.